ఇప్పుడు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉంటుందా, బీఆర్ఎస్ బీజేపీ ఉంటుందా, బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంటుందా? ఏది ఉంటుందని ఎక్స్పెక్ట్? అసలు బీజేపీకి పోటీ అసలు వాళ్ళు ఏముందని వాళ్ళది మేడం? 8 మంది అవును. ఎమ్మెల్యేలు, ఎందుకు వచ్చారు? ఎంపీలు, సెంటర్లో వాళ్ళు, స్టేట్లో కాంగ్రెస్. ఎట్లొచ్చారో తెలుసు ప్రజలకి అర్థమైపోయింది మొత్తం. అంటే నేను చెప్పినా కదా ఇందాక మీకు చెప్పేటప్పుడు, బీజేపీ 8 మంది ఎంపీలు రావడానికి కారణం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి బీజేపీని 8 మందిని గెలిపించడం కోసము మామూలు అభ్యర్థుల్ని పెట్టిండు, అప్పటికప్పుడు అభ్యర్థుల్ని మార్చిండు. ఇది వాస్తవం, అందుకని గెలిచిర్రు. రెండవది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో అంటున్నారా? అసలు కాంగ్రెస్, నేను చెప్పినా కదా ఇందాక, కాంగ్రెస్ గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడుతున్నాను నేను. ఇక వాళ్ళు ఎక్కడొస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు నువ్వు నెల రోజులు కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్లకు పోతే వచ్చేది బీఆర్ఎస్. ఓకే, మాకు బీజేపీ పోటీ కానే కాదు. అధికారంలోకి అంటే అబద్ధాలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, పరిపాలన అస్తవ్యస్తం చేసింది. కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కాళేశ్వరం కట్టి, నీళ్ళు ఇచ్చి, పంటలు పండించి, 24 గంటల కరెంట్ ఇచ్చి, దళిత బంధు ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, గురుకులాలను నెలకొల్పి, అర్థమైంది, గురుకులాలను పెట్టి, మెడికల్ కాలేజీలను ఇచ్చి, నర్సింగ్ కాలేజీలను ఇచ్చి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు 7 కోట్ల మెస్ బకాయిలను ఇచ్చి, హాస్టల్ నిర్మాణానికి డబ్బులు ఇచ్చి, 60,000 ఉద్యోగాలను వేసి, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని బీఆర్ఎస్ చేస్తే, ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది కాంగ్రెస్. ఎంతమంది గురుకుల పిల్లలు చనిపోయారు విషాహారంతో? ఆ రోజు ఎంత నాణ్యమైన ఆహారం అందింది పిల్లలకి? వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా? వీళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు, చీపురు కట్టలు పట్టుకుంటారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. గ్రామాలలోకి వెళ్తే రైతులకి రైతు బంధు ఎంత చెప్పినావు నువ్వు, ఎంత ఇంప్లిమెంట్ చేసినావు? రైతు రుణమాఫీ మేము అధికారంలోకి వస్తున్నాము, పోయి తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మీరు పోయి తెచ్చుకోండి అన్నారు. ఉన్నోళ్లకు మాఫీ చేయలేదు, పోయి తెచ్చుకున్న వాళ్ళకు మాఫీ చేయాలి. అనవసరంగా అప్పు చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఉట్టి పుణ్యానికి ఇంట్లో ఉన్న వాళ్ళని పోయి లోన్ తెచ్చుకున్నారు. ఒక్కటైనా నిజాయితీకరమైన మాట ఉందా? నిజాయితీ హామీ ఉందా? అసలు బస్సులలో అనేక మంది, మీరు ఇందాక అన్నారు అక్క ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీరు అట్లా మాట్లాడతారు ఏంటి అని. బస్సులలో అనేక మంది మహిళలు తిడుతురు. ఎవడు పెట్టమన్నాడు వీని ఉచిత బస్సు అని? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదండి, పిల్లలకు మంచి ఆహారం పెట్టచ్చు కదా ఉచిత బస్సు ఇచ్చే బదులు. 70 ఏళ్ళ స్వతంత్రంలో బస్సులు ఎక్కలోనే ఎవరైనా ఉన్నారా? బస్ ఛార్జీలు లేవని చెప్పేసి అమ్మగారింటికి అయ్యగారింటికి ఓనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవాళ కొత్తదనం ఏముంది అంటే మా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎందుకు ఒక యూనివర్సిటీ పిల్లలకు ఇప్పుడు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయల బకాయిలు ఉంది, ఇవ్వచ్చు కదా, స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి కదా. ఆ బిడ్డలే కదా, తల్లుల బిడ్డలే కదా, ఆ ప్రజల బిడ్డలే కదా. పథకాలంతా బీఆర్ఎస్ నాయకుల జేబులలో దాచుకున్న సొమ్ము అంతా కాళేశ్వరం ప్రాజెక్టుది, అవన్నీ తీసేసుకొని చెప్పేసి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మొన్న చెప్పిండు ముఖ్యమంత్రి. చాలా మాట్లాడతాడు ముఖ్యమంత్రి, మొన్న కాదు రేపు మాట్లాడతాడు, ఎల్లుండి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి మాటలకి అసలు ఒక అదుపు, ఓ పద్ధతి అనేది లేనే లేదు. నువ్వు అంటే కాళేశ్వరం అంటాడు. ఇప్పటిదాకా చర్చ మనం అదే చేసినాం. కాళేశ్వరము ఈ తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూడ్చింది. కాళేశ్వరాన్ని ఆపి ఆంధ్ర ప్రజల కోసము, చంద్రబాబు నాయుడి గురుదక్షత కోసము, బనకచెర్లకు నీళ్ళని తరలించడం కోసము కుట్ర పండితే ఆ కుట్ర భగ్నమైంది కాబట్టి ఈ ఏడుపు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టలేడు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని విషయాలలో, అటు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, ఇంకా రకరకాల విషయాలు ఏవైనా కావచ్చు, ఎన్ని నిందలేసిండో, ఎన్ని అబద్ధాలు ఆడిండో, ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టలేదు. కాబట్టి అది జరగదు. కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అనేది నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నా. ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నాం కాబట్టి, ప్రజల్లో మేము ఉన్నాం కాబట్టి, ప్రజలకి నాటి కేసీఆర్ పాలన కావాలని చెప్పేసి ఇవాళ ఎరువుల కోసం నిలబడ్డటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగంతో సఫర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, రీఎంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్లు కాలేజీలలో ఉండిపోయిన విద్యార్థులు కావచ్చు,
ఊర్లలో పోతే ఇలా చెంపలు పగలగొడతారు అనేది తథ్యం. ఓకే రైట్. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.